పరిశుద్ధం. నేను ఒకసారి యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక మాట చెప్తాను. మనము ఎలాగంటే యేసుక్రీస్తు వారు మొదటిగా మెయిన్ క్యారెక్టర్ యేసుక్రీస్తు వారిది ఏంటనంటే పరిశుద్ధత. తనలో ఏ పాపం లేదు. ఇది మనం ప్రయాసపడాలని అంటే ఇలా కలిగి ఉండాలని మనం ప్రయాసపడాలి. అదే విధంగా తనలో రెండో క్వాలిటీ యేసుక్రీస్తు వారిది ఏంటనంటే ప్రేమ కలిగి ఉన్నాడు. అది మనలో తీసుకురావాలి. మనం అప్పుడు అంటే ఈ నీతిమంతులుగా ఉండే దాంట్లో ఇవి వస్తాయి అన్నమాట. మనం నీతిమంతులుగా ఉండాలి అని అంటే ఈ క్వాలిటీస్ మనలో రావాలి. ఈ గుణగణాలు యేసుక్రీస్తు వల్ల ఉన్న గుణాలన్నీ మనలో రావటానికి మనం ప్రయత్నించుకోవాలి. అదేవిధంగా ప్రేమ కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అదే విధంగా 3వ నంబర్లో ఒకసారి మనం యేసుక్రీస్తు వారి అంటే తన గురించి వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే కరుణామయుడు, కృప కలిగి ఉంటాడు, ఎప్పుడు కరుణిస్తాడు. మనకు కూడా అలాంటి కృప, కరుణ, దయ అంటే జాలి ఇలాంటివి అనేవి ఉండాలి. అప్పుడు మనం యేసుక్రీస్తు స్వభావం కలిగి ఉంటాం. అదేవిధంగా ఇంకొక స్వభావం యేసుక్రీస్తు వారిది ఏంటంటే రక్షణ. తనలో రక్షణ, మనకి రక్షించేవాడు కాబట్టి మనం కూడా రక్షణ మార్గంలోనూ నడవాలి. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినాం కాబట్టి తన బిడ్డలో రక్షణ మార్గంలో నడవాలి. అదేవిధంగా యేసుక్రీస్తు వారికి ఇంకొకటి ఏంటంటే నిత్య జీవం. ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు వారు చూడండి, ఆరోను వెళ్ళి యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడి సన్నిధానంలో నిత్య జీవంలో రాజ్యంలోకి అక్కడ తను మనకంటే ముందు ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళి మన కోసం అక్కడ స్థానం సిద్ధపరిచారు. కానీ మనం కూడా నిత్య జీవంలో ప్రవేశించాలనంటే ఈ లోకంలో ఇలా యేసుక్రీస్తు స్వభావం కలిగి ఉండాలి. ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు స్వభావం కలిగి ఉంటేనే మనం నీతిమంతులుగా దేవుని దృష్టిలో మనం ఎంచుతాం. అది నీతి కార్యాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఆంటీ గారి కీర్తనలు అన్ని రిఫరెన్స్లు కీర్తనలో మనం చాలా ఉన్నాయి ఇంకా నీతిమంతుల గురించి. అయితే కొన్ని అయితే ఇంపార్టెంట్ మంచిగా చెప్పారు. అయితే మనం ఈ ప్రతి గుణము, అదేవిధంగా సొలొమోన్ రాజు సామెతలలో కూడా నీతిమంతుల గురించి మంచిగా రాయబడి ఉంటది. అది కూడా ఆంటీ గారు చెప్పారు కాబట్టి అవి అన్ని మనం రిఫరెన్స్ నానా మీరు వివరిస్తారా? మొదటి దిన వృత్తాంతాలు 22:11. 22 మొదటి దిన వృత్తాంతాలు మొదటి దిన వృత్తాంతాలు 22:11. 22:11 చదవండి. అనేది ఒకసారి చదవండి. 22:11 నుండి. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గనుక నువ్వు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గుర్తు సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము కట్టించుదు గాక. చూడండి, దావీదు మహారాజు తన కుమారుడికి దేవుడు తోడై ఉన్నారు కాబట్టి మందిరం ఆయన ద్వారా. ఎందుకంటే దావీదు మహారాజుకి తను రక్తపాతం అనే తన చేతులు అట్లాంటి రక్తపాతంలో నిండి ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ కార్యము కుమారుడు ద్వారా జరిగించబోతున్నాడు. అంటే ఒక యెరూషలేము దేవాలయం కట్టాలంటే గొప్ప కార్యం అది కుమారుడు ద్వారా. అంటే దేవుని దృష్టిలో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో దేవుడు వాళ్ళకి ఆ గొప్ప కార్యాన్ని అప్పచెప్తారు. ఇంకొక వాక్యం ఆంటీ గారు చదివించారు, నాకు గుర్తురాట్లేదు కానీ మంచి వాక్యం చెప్పారు. ఏంటంటే వాళ్ళు చాలా నీతిమంతులు ఎలా ఉంటారనంటే దేవుని దృష్టిలో రాజుల సింహాసనం. ఆంటీ గారు మంచి వాక్యం ఇక్కడ. దేవుని దృష్టిలో నీతిమంతులు ఎలా అంటే రాజుల మధ్యలో ఉన్న సింహాసనం పైన కూర్చోబెడతాడు అనమాట. అంటే ఒక ఘనత తీసుకొస్తాడు అనమాట. ఎప్పుడు వాళ్ళని తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. అంటే మనం ఘనత దేవుని దృష్టిలో ఈ లోక సంబంధమైనది కూడా కావచ్చు, పరలోకంలో కూడా మనం వెళ్ళినప్పుడు మనకు ఒక మంచి స్థానంలో మనం కూర్చోబెట్టాలి అని దేవుడు ఆశపడి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో కూడా మనకు అలానే ఘనత తీసుకొస్తాడు. అంటే నీతిమంతులు ఉన్న బిడ్డలో ఈ లోకంలో జీవిస్తుంటే దేవుని దృష్టిలో నీతిమంతులు ఉన్న బిడ్డలో వాళ్ళని లోకంలో ఘనపరుస్తాడు. అదేవిధంగా పరలోకంలో కూడా ఒక మంచి స్థానంలో వాళ్ళు రాజుల మధ్యలో కూర్చొని పక్కన ఉండే సింహాసన పైన మనం కూర్చోబెడతాడని ఈ వాక్యం కూడా నాకు బాగా నచ్చింది. ఆంటీ గారు చెప్పారు. ఇంకొక వాక్యం కూడా ఆంటీ గారు చదివించాడు, కీర్తనలో 34:15 చదివించారు. సిస్టర్ ఒకసారి చదవండి. అది ఏం చెప్పారు? అది 34 కీర్తనలో 34:15 ఆంటీ గారు చెప్పారండి. కీర్తనలు మొరపెట్టినప్పుడు, అవును, నీతిమంతులు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. చూడండి 34:15 ఒకసారి చదవండి సిస్టర్, క్లోజింగ్ చేసుకుందాం. 34:15
యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఆయన ఒగ్గి ఉన్నవి. చెవులు మొరలు అంటే మనం నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన చెవు ఎప్పుడు దేవుని అవును దేవుడు అంటే ఆలకిస్తాడు ఖచ్చితంగా. ఆయన నీతిమంతులు మనం మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇబ్బందులు బాధలు దుఃఖం అంటే ఇది ఈ లోక సంబంధమైన శారీరకంగా ఉన్నాయి మనం అడుగుతాం కదా, బాధపడతా ఉంటాం కదా, ఎందుకు ఇలా జరుగుతుంది దేవా ఇది అని. అప్పుడు కూడా దేవుడు అంటే మన మొర ఆలకిస్తూ ఉంటాడు. కానీ తగిన సమయానికి తగిన సమయానికే తన కార్యం జరిపించుకుంటాడు. తన సమయంలో తగిన సమయానికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. కానీ ఇప్పుడే జరిగిపోవాలి, ఈ రోజే నాకు అన్ని మంచి అయిపోవాలి నా జీవితం అని మనం మొరపెడితే అది అది మన స్వార్థమైన ప్రార్థన, లేకపోతే మన స్వార్థం గురించి మనం నీతిగా నటిస్తున్నాము దేవుని దృష్టిలో అన్నట్టు ఉంటది. కానీ దేవుడు మట్టుకి తన సమయంలోనే ఆ కార్యం ఖచ్చితంగా జరిపిస్తాడు. అయితే నీతి మందులు అలా అంటే ఈ లోక సంబంధమైన మనుషులు చూపించడానికి ఉండే నీతి కాదు, కానీ దేవుని దృష్టిలో మనం నీతి మంతులుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనని మంచి స్థానంలో పరలోక స్థానంలో మనం పొందుకుందాం. యాక్చువల్లీ అంత దినాలలో కూడా ఇప్పుడు మనం చూస్తాం చూడండి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. సో అవి అంటే ఎట్లా మనని తప్పించుకోవాలి, ఈ లోకంలో మనము అంటే చాలా వాటికి చిక్కుకుంటున్నాము. మనకి తెలిసి తెలియకుండా కూడా ఒక్కోసారి మనం ఆత్మీయ జీవితంలోనూ కూడా పడిపోతున్నాం అని మనము అది కొంచెం ఆలోచించుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మనం సత్య సువార్తలో ఉన్న బిడ్డలం కాబట్టి దేవుడు అంటే ఇష్ట ప్రకారంగా మన జీవితం దేవుని ఇష్ట ప్రకారం జీవితం మనం జీవిస్తున్నామా లేదా అని మనం మనల్ని పరీక్షించుకుందాం. అదేవిధంగా దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి అని కూడా మనం ఇప్పుడు అదే ప్రార్థనలో పెడదాం సిస్టర్స్. అయితే ఆంటీ గారు మంచిగా చెప్పారు. ఆంటీ గారు రెఫరెన్స్లు అయితే మేము రాసుకున్నాము, అన్ని మంచి రిఫరెన్స్లు చెప్పారు. అన్నీ మీరు అంటే మంచి సెలెక్ట్ చేశారులేండి నీతిమంతుల గురించి మంచి రిఫరెన్స్లు. అయితే ఇప్పటి వరకు నా సహోదరుల వరకు మీరు అందరూ కూడా ఇలానే మనము దేవుని దృష్టిలో మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి అని కూడా నేను ప్రార్థిస్తున్నాను సిస్టర్. అదేవిధంగా ఒకరికొకరు గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. హెచ్చింపు తగ్గింపు అని కాదు, నేను ఒకరు అంటే అట్లా అది కాదు, కానీ మనము ఒకరిని ఎలా అంటే ప్రోత్సాహన అంటే ఒకళ్ళని ఏమంటాం ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించుకుంటా మనం ఎట్లా ముందుకు పోవాలి అలా దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఎక్కువ తక్కువ హెచ్చించుకుంటా మనం ఒకరిని అలా కాదు, కానీ మనం ఒకరినొకరిని ప్రోత్సహించుకుంటా మనం నీతి మార్గంలో నడవటానికి దేవుని దృష్టిలో నీతి మంతులుగా నిలవటానికి మనం ప్రయత్నం చేద్దాం సోదరి. దేవుడు ప్రతి ఒక్కరికి అలాంటి జ్ఞానము తెలివి వాక్యాలు నేర్చుకుంటానికి ఇంకా మనకు అందరికి తెలివి జ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహించాలి. దేవుడు మనకు అందరికి ఆరోగ్యము అనుగ్రహించి కూడా దేవుని కార్యమిత్తం కూడా మనం ఇలానే వాడబడాలి. ఆయన ఇంత పెద్ద వయసులో కూడా ఆంటీ గారు ఓపికతో చెప్పారు. ఆంటీ గారికి మరోసారి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆంటీ గాండి మీరు ఇప్పటి వరకు మాకు రిఫరెన్స్లు చెప్పిన విధానం కొరకై, అదేవిధంగా దేవుడు మిమ్మల్ని కూడా ఈ దేవుని కార్యంలో ఇలానే వాడుకుంటున్నారు కాబట్టి దేవుడికి అదేవిధంగా మేము కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. మీ ఆరోగ్యం కొరకు కూడా ఆంటీ గారు ఆరోగ్యం కొరకు, అంకుల్ గారు ఆరోగ్యం కొరకై దైవజనులు ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో అనేక మందికి సువార్తలు చెప్పారు, ఎంతో మందిని రక్షణ మార్గంలో నడిపించారు, ఎన్నో ఆత్మ రక్షించారు. ఇంకా వాళ్ళ జీవితంలో ఇద్దరు మరి వాళ్ళు ఇరుగురు ఇప్పటి వరకైతే ఎట్లయితే ఆత్మ రక్షించారు. ఎందుకంటే నాకు చిన్ననాటి నుండే వాళ్ళ కుటుంబం బాగా తెలుసు కాబట్టి ఆ అంకుల్ గారు చేసిన సేవ ఇప్పుడు కాదు ఇప్పుడు నుండో సేవ చేస్తున్నారు. అనేక ఆత్మలు ఎంతో మందికి వాళ్ళ ద్వారా రక్షణ మార్గంలో వచ్చారు. అదే విధంగా వాళ్ళకి ఒక్కొక్క గొప్ప కార్యం వారి ద్వారా జరుగుతుంది. ఆంటీ గారు అంకుల్ గారు చేసేది ఏంటంటే అనాథ బిడ్డల్ని చేరదీశారు. అసలు ఆ పని చేయాలని అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజులలో ఒకళ్ళిద్దరు సొంత బిడ్డలనే పెంచుకుంటాం కష్టంగా ఉండే రోజులలో అంతమంది అనాథ దిక్కులేని పిల్లల్ని అక్కడ వాక్యానుసారంగా వాళ్ళు చేసేది మంచి కార్యం కాబట్టి దేవుడు ఖచ్చితంగా వాళ్ళు నీతిమంతులుగానే కింద లెక్క కట్టుకుంటాడు. ఎందుకనంటే వాళ్ళ అనాథ బిడ్డల్ని తల్లిదండ్రులు లేని వాళ్ళని దిక్కు లేని వాళ్ళని చేరదీసుకుని వాళ్ళకి ఆహారం కానీ వాళ్ళకి బడి స్కూల్కి పంపించే విధానంలో కానీ వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అక్కర్లన్నీ తీర్చుకుంటా వాళ్ళకి ఒక ఆత్మిక తల్లిదండ్రులుగా అంటే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళు ఆత్మిక తల్లిదండ్రులుగా బిడ్డలకు తోడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేది దేవుని దృష్టిలో గొప్ప కార్యం. అదే ఆ ఆర్ఫన్ హోమ్ గురించి కూడా మనం ప్రేయర్ చేద్దాము, ఆ బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం సిస్టర్. ఆంటీ గారికి అంకుల్ గారికి ఇంకా ఊపు సహనాన్ని అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన కుమారుల కొరకై కూడా ప్రార్థన చేద్దాం, ఇచ్చిన కోడల కొరకై కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళు కూడా దేవుని సేవలో ఇంకా అధికంగా ఇప్పుడు అయితే తల్లిదండ్రులు ఎలా అయితే చేస్తున్నారో అలానే వాళ్ళు కూడా రానే దినంలో
వాళ్ళు కూడా ఇలానే ఇంకా రానే దినంలో సేవలో వాడబడాలి. ఇంకా అనేకుల ఆత్మలు వాళ్ళ కుటుంబం ద్వారా రక్షింపబడాలని మనం ప్రార్థించుతాం. అందరూ మనం ఒకరికొకరికి ఇలానే ప్రార్థన చేసుకుందాం. సోదరి అందరికి మరొకసారి చేయించుకుంటున్నాం. ఓవర్ టు నిరీక్షణ. సిస్టర్ రోజా సిస్టర్ చక్కగా వివరించారు. ఆంటీ గారు చాలా మంచి రెఫరెన్సులు తీసి చూపించారు. మరి రోజు సిస్టర్ కంటిన్యూ చేసి అది పూర్తి చేశారు. ఇద్దరు కూడా చాలా మంచి మాటలు మనకి చెప్పారు.